హలో నాన్న, వెల్కమ్ టు అమ్మబడి ఛానల్. ఏంటి ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ అవుతున్నారు? ఏంటి పబ్లిక్ ఎగ్జామ్స్ టైం టేబుల్ కూడా రిలీజ్ అయింది కదా. ఇంకా ఈ మంత్ ఎండింగ్లో కూడా ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ టైం టేబుల్ కూడా రిలీజ్ అయింది. తప్పకుండా అందరూ కూడా మంచి మార్కులు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సాంస్క్రిట్లోని పోయట్రీలో మాయావటుహు అనే లెసన్ యొక్క నిబంధ ప్రశ్న గురించి ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం నాన్న. ఈ క్వశ్చన్ని రెండు రకాలుగా అడగచ్చు. ఫస్ట్ది వచ్చేసి మాయావటుహు ఇది పాఠ్యభాగస్య సారాంశ సంక్షేపేణ లిఖత అనైనా అడగచ్చు. లేదంటే మాయావటోహో సంభాషణా కౌశలం సంక్షేపేణ వర్ణయత అనైనా అడగచ్చు. రెండు రకాలుగా అడగవచ్చు. రెండు రకాలుగా అడిగినా కూడా మీరు మాయావటుహు యొక్క సారాంశాన్ని రాస్తే సరిపోతుంది. ఇక్కడ చూడండి, ఫస్ట్ అయితే కవి పరిచయం అని హెడ్డింగ్ పెట్టేసుకొని మాయావటుహు ఇది పాఠః కాళిదాసేన విరచిత కుమార సంభవ మహాకావ్యాత్ స్వీకృత. అంటే మాయావటుహు అనే ప్రస్తుత పాఠ్యభాగము మహాకవి కాళిదాసుచే రచించబడిన కుమార సంభవమును మహాకావ్యంలోని పంచమ సర్గా నుండి గ్రహించబడింది. ఇంకోసారి చెప్తున్నా చూడండి నాన్న, కవి పరిచయము. మాయావటుహు అనే ప్రస్తుత పాఠ్యభాగము మహాకవి కాళిదాసుచే రచించబడిన కుమార సంభవము అను మహాకావ్యములోని పంచమ సర్గా నుండి గ్రహించబడినది. ఇది కవి పరిచయం రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ పాఠ్యభాగ పరిచయము అని సైడ్ హెడ్డింగ్ అయితే పెట్టేసి, ఈ పాఠ్యభాగమునందు శివుని భర్తగా పొందాలని పార్వతి తపస్సు చేయుచూ ఉండగా పార్వతిని పరీక్షించటకు శివుడు మాయావటువు రూపంలో వచ్చి శివుని నిందిస్తూ పార్వతీ మనస్సు తెలుసుకొని ప్రత్యక్షమగుటను వర్ణించబడింది. అసలు ఈ పాఠ్యభాగంలో ఏం వర్ణించబడింది అంటే, ఈ పాఠ్యభాగం నందు శివుని భర్తగా పొందాలని అనుకుని పార్వతీదేవి తపస్సు చేస్తూ ఉంటే ఈ పార్వతీదేవిని పరీక్షించడానికి స్వయంగా మహాశివుడే మాయావటువు రూపంలో వచ్చి శివుణ్ణి నిందిస్తూ, అంటే ఏదైనా మాటలు అంటూ అసలు పార్వతీ మనస్సులో ఏముంది అని తెలుసుకోవడానికి శివుడు ప్రత్యక్షం అవడాన్ని వర్ణించబడ్డారు ఈ పాఠ్యభాగంలో. ఇది మనం పాఠ్యభాగ పరిచయంలో రాస్తే సరిపోతుంది. తర్వాత వటువు తపోవన ప్రవేశము. ఈ వటువు ఉన్నాడు కదా, తపోవనంలో ప్రవేశించినప్పుడు ఏం జరిగింది అనే సైడ్ హెడ్డింగ్ అయితే పెట్టేసుకొని ఇప్పుడు ఏం రాయాలో తెలుసుకుందాం. నల్ల జింకతోలు ధరించినవాడు, మోదుగ కర్రను చేతపట్టినవాడు, మాట్లాడుటలో నేర్పు కలవాడు, బ్రహ్మ తేజస్సుతో ప్రకాశించుచున్న ఒకానొక జఠాధారి పార్వతీ తపోవనమునందు ప్రవేశించెను. అతిథుల ఎడ ఆదరము గల పార్వతి ఆ బ్రహ్మచారిని గౌరవించి ఆతిథ్యం ఇచ్చెను. ఆ బ్రహ్మచారి అతిథి సత్కారమును స్వీకరించి తిరిగి పార్వతితో మాట్లాడుట మొదలుపెట్టాను. వటువు పార్వతీదేవి సంభాషణ అని మరో సైడ్ హెడ్డింగ్ పెట్టేసి అప్పుడు వటువు ఇలా అంటున్నాడు, ఓ పార్వతి, నీ హోమాది కార్యక్రమములను కావలసిన సమిధలు దర్భలు సులభంగా లభించుచున్నాయా? నీరు స్నానమునకు యోగ్యముగా ఉన్నదా? ఎందుకనగా ధర్మమును ఆచరించుటకు శరీరము మొదటి సాధనము కదా. శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం అని ఇక్కడ మనము ఒక చిన్న సెంటెన్స్ సాంస్క్రిట్లో రాస్తే సరిపోతుంది. తర్వాత సజ్జనులతోడి సాంగత్యము 7 మాటలతోనే సిద్ధించునని విఘ్నులు అందురు. నన్ను అన్యునిగా భావింపకు. మనీషి బిస్సాప్త పదీన ముచ్యతే అని ఇంకో కొటేషన్ అయితే రాసేయండి. తపోధనులారా, స్నేహధర్మము వలన కుతూహలముతో అడుగుతున్నాను. రహస్యము కానిచో సమాధానము చెప్పుము. హిరణ్య గర్భుని వంశంలో పుట్టిన నీవు ముల్లోకాలలో సౌందర్య రాశివి, ఐశ్వర్యము అధికముగా కలదానివి, నవ యవ్వనవతివి అయిన నీవు తపస్సుచే కోరదగినది ఏమి కలదు? ఓ సుందరి, హిమవంతుని కుమార్తెవైన నీకు నీ తండ్రి ఇంట అవమానము ఎట్లు కలుగును? నిన్ను ఇతరులెవ్వరూ అవమానింపగలరు. పాము తలపై ఉండు రత్నమును తాకుటకు ఎవ్వరు చేయి చాచురు? నీవు తపము చేసి స్వర్గము కోరుకొనుట వృధాశ్రమ. నీ తండ్రి ప్రదేశములే దేవభూములు. వరుని కోరుచుంటివేని అది నీకు తగదు. ఎందుకనగా రత్నము స్వీకరించు వాని కొరకు వెదకదు, స్వీకరించు వానిచే అది వెదకబడవలెను. నా రత్నమన్విష్యతి మృగ్యతే హి తత్. నీవు కోరుచున్న వరుడెవ్వడో నాకు తెలుసుకొనవలెనని ఉన్నది అని అడుగగా తన మనస్సులో ఉన్న వరుని పేరు సిగ్గుచే తెలుపలేకపోయెను పార్వతీదేవి.
అప్పుడు పక్కనే ఉన్న చెలి బ్రహ్మచారితో ఈ విధంగా చెప్తూ ఉంది. ఓ విద్వాంసుడా, కుతూహలముతో ఉంటే విను. అభిమానవతి అయిన పార్వతి ఐశ్వర్యవంతులైన ఇంద్రాది దిక్పాలకులను కాదని మన్మధుని నాశనము చేయుటచే రూపములను వశుడు కానట్టి పినాకపాణిని పతిగా పొందగోరుచున్నది అని పలికెను. అది విని ఆనందమును పైకి కనబడనీయకుండా మహాశివుడు, పార్వతి, నీ చెలి పలికినది వాస్తవమా లేదా పరిహాసమా అని అడిగాను. అప్పుడు పార్వతి, వేద విధులలో శ్రేష్ఠుడా, నీవు వినినది వాస్తవమే అని పలికెను. తర్వాత వటువు శివుని నిందించుడా అనే సైడ్ హెడ్డింగ్ అయితే పెట్టేసుకోండి. ఓయి పార్వతి, అమంగళకరమగు ఆ శివుని నేనెరుగుదును. ఇది నేను హర్షింపలేకున్నాను. ఎందుకనగా హరిచందనము పూసుకొనదగిన నీ హృదయమున చితాభస్మమును చోటు చేసుకొనును. వివాహానంతరం ఏనుగుపై ఊరేగే నీవు ముసలి ఎద్దుపై ఎక్కుట జనులు చూసి పరిహసించెదరు. ఆ శివుడు విరూపాక్షుడు, పుట్టుక తెలియనంటివాడు అని పలికెను. అప్పుడు పార్వతి కోపముతో, మూఢులు మహాత్ముల యొక్క చరితము తెలియక దూషించెదరు. ఆ శివుడు దరిద్రుడైనను సకల సంపదలకు కారకుడు. అకించనః సన్ ప్రభవస్య సంపదాం, మదించిన ఐరావతమును ఎక్కి తిరుగు ఇంద్రుడు కూడా ఎద్దునెక్కిపోవు శివుని పాదాలపై పడి నమస్కరించును. అయినను నీచే ఒక్క మాట చక్కగా చెప్పబడినది. శివుని పుట్టుక గురించి నీలాంటి అల్పులకు ఎలా తెలుస్తుంది? శివుడు ఎట్టివాడైనప్పటికీ నా మనస్సు అతని అందే లగ్నమైనది అని పలికి ఇంకా ఏదో పెదవి కదుపుతున్న అతనితో కోపముతో చూచి, చెలి, ఈ బ్రహ్మచారి మరలా ఏదో చెప్పబోతున్నాడు, నివారింపుము. మహాత్ములను నిందించువారే కాక వినువారు కూడా పాపాల్ని పొందెదరు అని పార్వతీదేవి పలికెను. శివుడు ప్రత్యక్షమగుట. పార్వతి అక్కడి నుండి కదలబోగా శివుడు నిజరూపమును పొంది ఆ శివుని చూచిన పార్వతి శరీరము కంపించింది. శరీరమంతా చెమటపట్టి నదీ ప్రవాహమునకు కొండ అడ్డుపడినట్లుగా ముందుకు పోలేకపోయింది. పార్వతి, ఇకపై నేను నీ తపముచే కొనియాడబడి దాసుడనైతిని అని శివుడు పలుకగా పార్వతి తపముచే పొందిన కష్టమును విడిచిపెట్టెను. కష్టము అనునది ఫలసిద్ధిచే మరలా నూతనోత్తేజమును పొందును. ఇది మాయావటుహు అనే పాఠ్యభాగం యొక్క సారాంశం అండి. ఈ విధంగా కనుక రాస్తే మీకు తప్పకుండా మంచి మార్కులు వస్తాయి. సైడ్ హెడ్డింగ్స్ అనేది పెట్టేసి సైడ్ హెడ్డింగ్స్కు అండర్లైన్లు చేసి మధ్య మధ్యలో మనము ఇలాగ సాంస్క్రిట్లో కొన్ని సెంటెన్స్లు అయితే రాసినామంటే తప్పకుండా మంచి మార్కులు అయితే మీరు పొందవచ్చు. ఇంతకుముందే ఉపవాచకంలోని చిన్న క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అన్నీ కూడా ఒక వీడియో చేసి పెట్టామండి. తప్పకుండా అది కూడా చూసేసినారంటే మీకు తప్పకుండా 8 మార్కులు మీ జోబులో ఉన్నట్లే అండి, ఉపవాచకం ప్రశ్నలు ఆన్సర్లు గిన నేర్చుకున్నట్లయితే. ఇక ఈరోజు వచ్చేసి మీరు ఈ పోయట్రీలోని నిబంధన ప్రశ్న నేర్చుకున్నారు కదా, ఈ ప్రశ్నకైతే 6 మార్కులు తప్పనిసరిగా మీరైతే పొందవచ్చు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తా, అంతవరకు సెలవు.